ప్రజల ప్రాణాలకు రక్షణ కావాలి ముఖ్యంగా. మరి వాళ్ళంతా బయటకు రాబోతున్నారట. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆలోచన ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం కాలే. ఈయన అప్పుడే కొత్త పందాలో ఒక కరపత్రము, దాంట్లో క్యూఆర్ కోడ్ ఒకటి, అందరూ పోయి ఇంటింటికి పోయి ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాలంట. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాలు ఇచ్చిన హామీలన్నీ కూడా వాళ్ళ సెల్ ఫోన్ వస్తుందంట. సప్తగిరి ప్రసాద్ గారు మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనంతపురంలో కార్యకర్తలకు ఈ విషయాలు చెప్పిన కరెక్ట్ గా గంటల తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి ఇట్లానే స్కాన్ చేసిన తర్వాత అతని ఖాతాలో ఉన్న 15,000 దొబ్బేశారండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేశారు. 20,000, 30,000, 40,000, 50,000. ఆ డబ్బంతా పాపం వాళ్ళ ఖాతాలో ఉంది. అవును, ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా మరి ఏం చేస్తారో తెలియదు కదా. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్లు కనుక స్కాన్ చేస్తే మన ఖాతాలో ఉన్న డబ్బు పోతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి యొక్క కాంటాక్ట్స్, మన దగ్గర మన సెల్ ఫోన్ లో దాచుకున్న ఫోటోలు ఇవన్నీ కూడా అంతే వాళ్ళ ఫోన్ లోకి వెళ్ళిపోతాయి. మన కాంటాక్ట్స్ వాళ్ళకి వెళ్ళినా, మన ఫోటోలు వాళ్ళకి వెళ్ళినా వాళ్ళు మార్ఫింగ్ చేసి మళ్ళీ మనల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఆయన పదవి కోల్పోయి అధికారం కోల్పోయి సంవత్సరం అయింది. ఎందుకు కోల్పోయినాడని సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలా. ముఖ్యమంత్రి అయింది మొదలు ఆ 4 గోడలు దాటే తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలేదు. ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఆడ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురిని కూర్చోబెట్టి ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మంత్రి వచ్చినా వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి. ప్రజల్లోకి రాలే. నాయకుడు అన్నవాడు ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఆయన నాయకుడు అన్నవాడు ప్రజల్లో ఉండాలనేసి. ఆ రోజు నువ్వు ఎందుకు ఉండలేకపోయినావు ప్రజల్లో? ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు పదవి పోవడంతో ప్రజలు గుర్తుకొచ్చేసినారు ఆయనకి అర్జెంటుగా. పదండి ప్రజల దగ్గరికి అని చెప్పేసి ప్రజల దగ్గరికి వస్తే ఇప్పుడు ప్రజలు ఏమైనా ఆదరించే పరిస్థితిలో ఉన్నారా? చేతికరించుకునే పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు 2వ తేదీ నుండి కూడా మా కార్యక్రమం ఉంది, ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం. మేము ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం, ప్రతి ఇంటికి పోగలుగుతున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తాం, పిఎస్సి నోటిఫికేషన్ వేసామని చెప్తాం, పెన్షన్ ఒక్కసారిగా 4,000 పెంచగలిగామని చెప్పాం. నువ్వు 250, 250, 250, 250 4 దఫాలు కూడా పెంచలేదు సరిగా. మేము ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచాం. ఉచితంగా ఇసుక ఇస్తున్నామని చెప్తున్నాం, అమ్మ కూడా ఇస్తున్నామని చెప్తున్నాం, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామని చెప్పగలుగుతాం. నువ్వేం చెప్తావు చెప్పు ప్రజల్లోకి పోయి? సార్ ఇదొకటి, మీరు ఆల్రెడీ మీరు ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకున్నారు, మీరు వెళ్తున్నారు. ప్రసాద్ గారు ఇప్పుడే వాళ్ళు కూడా పెట్టారు. దీంట్లో ఏమైనా కుట్ర ఉందా? ఏమైనా గొడవ సృష్టించే ప్రయత్నమా? ఏమైనా గ్రామాల్లో ఇబ్బందులు సృష్టించే ప్రయత్నమా? ఉంది. గ్రామాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమం తప్పించి ఇంకోటి కాదు. ఇప్పుడు ఆయన ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ప్రజలు బిక్కుమని ఉంటాడు. ఎక్కడ గొడవ పెడతాడో, ఎక్కడ చిచ్చు పెడతాడో. మొన్న సత్తెనపల్లికి పోయినాడు, ఆడ ఒక టైర్ కింద వేసి తొక్కి చంపించి వచ్చాడు, ఆడ పెద్ద రభస. ఆ పొదిలికి పోయినాడు, ఆడ పోలీసుల పైన దౌర్జన్యం, మహిళల పైన దౌర్జన్యం చేశాడు. ఇప్పుడు మేము ఇంటింటికి తెలుగుదేశం జూలై 2వ తేదీ అని మేము పెట్టుకున్నాం. అర్జెంట్ గా ఈయన మళ్ళీ చంద్రన్న ఏంటంటే రివ్యూయింగ్ చంద్రబాబు నాయుడు ప్రామిసెస్ అంట ప్రోగ్రామ్. ఏం ప్రామిస్ రివ్యూ చేసేది? మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది కదా. అన్ని దాదాపుగా మేము చెప్పిన సూపర్ 6 లో ఉన్నటువంటి 70% హామీలు నెరవేర్చాం కదా. అన్నదాత సుఖీభవ పథకం కూడా త్వరలో అమలు చేయబోతున్నాం. ఆగస్టులో ఫ్రీ బస్సు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్రీ బస్సు. ఇంకేముంది అక్కడ అమలు? ఆగస్టు 15 ఫ్రీ బస్ అని అనౌన్స్ చేసేసాము. ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్ ఇస్తున్నాము. ఇంకేముంది అక్కడ ఫుల్ఫిల్ చేయడానికి ప్రామిస్ లో? నీ మాదిరిగా దీర్ఘాలు తీసేసి అదంతా సిపిఎస్ అంత వారంలో రద్దు చేసి పారేస్తాము, మద్యపాన నిషేధం చేసి పారేస్తాము, 45 సంవత్సరాలు నిండు మహిళలందరికీ పెన్షన్ ఇచ్చేస్తాము, ఇట్లాంటి హామీలు మేము చెప్పలేదు కదా. అదే చెప్పింది. నేను ఏం చెప్తానంటే, ఆయన ప్రజల్లోకి ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఏ ఎమ్మెల్యే అన్నా కలవగలిగాడా? 4 గోడల మధ్య కూర్చున్నావు, ప్యాలెస్ లో కూర్చొని పరిపాలించావు, ప్రజలను కలవలేదు.
ఇప్పుడేదో అర్జెంటుగా ప్రజలు గుర్తుకొచ్చేసి ప్రజల దగ్గర పోవాలా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పోవాలంట. అది కూడా ప్రజలు ఎవరు చెప్పారు మేము కష్టాల్లో ఉన్నామని? ఈయనకి ఎవరో లెటర్ రాశారు, ప్రజలు మేము కష్టాల్లో ఉన్నాం నువ్వు రా అర్జెంట్ అని చెప్పి. ఏం మాట్లాడుతున్నాడు సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్న నాయకులందరూ జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్లో ఉన్నారు, కొందరు ఊర్లో వదిలి పారిపోయి ఉన్నారు. ఈయనేమో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని ఇంటింటికి బొమ్మని చెప్పి కార్యకర్తలు పురమాయిస్తున్నాడు. వాళ్ళు పోలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం సార్, రండి రావాలని డిసైడ్ చేసుకున్నారు కదా, గ్రామాల్లోకి వచ్చేసి గ్రామాల్లో ఈడే తెచ్చుకుందాం. గ్రామాల్లో జగన్మోహన్ ఫస్ట్ ఆయన రమ్మనండి, ఆయన్ని తన పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ సింహాద్రిపురానికి రమ్మని. ఫస్ట్ సింహాద్రిపురం పోతే కాంట్రాక్టర్లు తరుముకుంటారు. ఆయన దాదాపు 250 కోట్ల రూపాయల బిల్లులు రావాలా. ఈయన నమ్ముకొని కాంట్రాక్టర్లు వర్కులు చేసి బిల్లులు రాకుండా వైసీపీ కార్యకర్తలు నిండా మునిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోకుండా ఆయన ఉన్నాయి సార్. ఇప్పుడు ఆయన హామీలు అప్పుడు ఎన్నికల ముందు చాలా వైరల్ అయ్యాయి, చాలా ఉన్నాయి. ఇందులో ఇవన్నీ మనం 99 వినిపించలేం కానీ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మాకు ఇప్పుడు అక్కమరావు సార్ చెప్పినట్టు ఒక్క నిమిషం. 4 హామీలు ఆయన ఇచ్చి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అడుగులకు బలహీన వర్గాలకు కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ చేతుగా చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ 99 హామీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి వీడియోలు. 134 హామీలు సార్, అది ఆయన ఫెయిల్ అయిన హామీలు ఇంకా మా దగ్గర వచ్చినాయి. వాళ్ళు వైసీపీ వాళ్ళు మా ఇంటి తలుపు తట్టి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దానికి ముందు ఈ హామీల పత్రం వాళ్ళకి ఇస్తాం, దీనికి సమాధానం చెప్పి మళ్ళీ మీ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయండి అని చెప్తాం. 134 హామీలు మా దగ్గర లిస్ట్ ఉన్నాయి. ఇంకా ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి అమ్మఒడి వేస్తానన్నాడు, ఒక బిడ్డకే వేసాడు. ఏం అట్లా కాదు కదా, ప్రతి బిడ్డకి వేసాం. ఇప్పుడు పెద్ద మన అంకమరావు సార్ చెప్పినట్టు 67 లక్షల మందికి వేసాం. 8,800 పైచులు కోట్లు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ప్రతి బిడ్డకి వేసాం. అన్నమయ్య జిల్లాలో అయితే ఒక ఇంట్లో 12 మందికి వేసినాం. ఒకే ఇంట్లో ఒకే రేషన్ కార్డులో 12 మంది పిల్లలు ఉంటే 12 మందికి అమ్మఒడి తల్లికి వందనం వేసినాం. అమ్మఒడి కాదు, స్కీమ్ పేరు తల్లికి వందనం. కావాల్సుకుంటే ఆయన సొంత జిల్లానే కదా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నిన్న కూడా మా నాయకుడు ఎమ్మెల్యేలను కూర్చొని పెట్టుకుని రివ్యూ చేసి సెల్ఫ్ ఆడిట్ చేసుకున్నాడు. ఆయన సెల్ఫ్ అప్రైజల్ అంటారు. ప్రతి నాయకుడు సార్ ఇప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వెళ్తా అంటున్నారు కదా, వాళ్ళకు రక్షణ కల్పించాలి మీరు. తప్పకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు రక్షణ లేకుండా ఉండదు సార్. కాదు వాళ్ళకు రక్షణ కల్పించాలి, ఆ ఎల్లే వైసీపీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలి మీరు. తప్పకుండా ప్రజలే కల్పిస్తారు రక్షణ. ఎల్లో వైసీపీ టీడీపీకి ప్రజలే రక్షణగా ఉన్నారు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం కదా, మా నాయకుడు మొన్న కూర్చొని పెట్టుకుని అదే చెప్పాడు. ఎప్పుడు ఇంకా మాకు 4 సంవత్సరాల టెన్యూర్ ఉంది, పదవీ కాలం 4 సంవత్సరాలు ఉంటే కూడా కూర్చొని పెట్టుకుని ఎమ్మెల్యేలు చెప్తున్నాడు, పెళ్లి ప్రజల్లో కలవండి, ప్రజల్లో ఉండండి, విదేశాల పర్యటన తగ్గించండి అని చెప్తున్నాడు. ఈయన ఆ విధంగా కూర్చొని పెట్టుకుని ఏ రోజైనా ఎమ్మెల్యేలకి చెప్పిన దాఖలాలు ఉందా? ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఉందా అని అడుగుతున్నాను నేను. గడప బయట సార్, గడప బయట నిలబడే వాళ్ళు చేతులు కట్టుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటే దొరికేది, లేదంటే లేదు. మంత్రులకు కూడా. రైట్ రజని గారు నమస్కారం. నమస్తే అండి. రైట్ రజని గారు, ఏంటి ఖచ్చితంగా మీరు కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలకు కార్యకర్తలకు మరి బయటకు వస్తారంట, వాళ్లకు ఇందాకనే అన్నట్టుగా రక్షణ కల్పించాలంట వాళ్ళకి?